సెప్టెంబర్ 22 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రేట్లు తగ్గించింది కదా! సో, దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుందో చూద్దాం. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి సిమెంట్ మీద 28% ఉంటే ఇప్పుడు దాన్ని 18% తీసుకొచ్చారు. అండ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ మీద 12% ఉంటే 5%కి తీసుకొచ్చారు. అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ మీద 8% జీఎస్టీ ఉంటే దాన్ని ఇప్పుడు 1%కి తీసుకొచ్చారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఇక్కడ తగ్గే అవకాశం ఉంది 3-5% వరకు. సో, బిల్డర్ ఈ తగ్గింపుని కస్టమర్‌కి హౌస్ ఓనర్‌కి లేదంటే ఫ్లాట్ పర్చేస్ చేసే అతనికి ట్రాన్స్‌ఫర్ చేస్తే 3-5% వరకు అతనికి సేవ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఓన్ హౌస్ అండ్ ఓన్ ఫ్లాట్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండ్ ప్రతి ఒక్కరికి నీడ్. కాబట్టి జీఎస్టీ రేట్ పెరిగినా, తగ్గినా కొనడం అయితే కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు ఈ ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి 3-5% వరకు తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటది. అండ్ సెప్టెంబర్ 2025 నుంచి బ్యాంక్స్ ఇచ్చే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా తగ్గబోతుంది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుంది అండ్ మీ అభిప్రాయం కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.